హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. నేను ఈరోజు పార్వతీ పరమేశ్వరుల గుట్టకు వచ్చాను. ఇది శంకర్పల్లి నుంచి ఒక 20 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఎలకొండ గుట్ట పైన పార్వతీ పరమేశ్వరులు ఉంటారు. మేము ఈరోజు ఇక్కడికి రావడం కారణం ఏంటంటే, మా పిన్ని హెల్త్ బాగాలేకుండే, ఆమె హెల్త్ సెట్ అయితే మొక్కలపైన నడుచుకుంటూ వస్తానని మా చెల్లి మొక్కుందంట. అందుకే మొక్కలపైన ఎక్కుతుంది, జొబ్బొట్లు పెట్టుకుంటూ మా చెల్లి అలాగే ఎక్కుతూ వస్తుంది. పక్కకి వేప చెట్టు కింద నాగులు ఉన్నాయి. ఇక్కడ శివలింగాలు ఫొటోస్ అన్నీ ఉన్నాయి. నేను పాలు పోస్తున్నాను. చెల్లి అయితే వెళ్ళిపోతుంది మెట్ల పైన. ఇంకా దాన్ని కొంచెం ముందుకు వస్తే ఒక హోల్ ఉంది. ఒక హోల్లోకి చూస్తే శివుడు కనిపిస్తాడు అనమాట. నేను ఫోన్తోనే తీయడానికి ట్రై చేసినాను, కాకపోతే కనిపించలేదు. నాకైతే కనిపించాడు శివుడు. మళ్ళీ కనిపించలేదు కదని కిందికి దిగి శివుని దగ్గరికి వెళ్ళిపోయినాను అనమాట. దర్శనం చేసుకుని మళ్ళీ రిటర్న్ అయ్యాను. ఫ్రెండ్స్, నేను ఫస్ట్ టైం ఓన్ వాయిస్తో వీడియో చేస్తున్నాను. ఏదైనా కొన్ని మిస్టేక్లు ఉంటే ఏమనుకోకండి. చూడండి, ఏలకొండ గుట్ట ఇన్ని మెట్లు ఎక్కింది, ఇంకా ఉన్నాయి. సగం ఎక్కింది, సగం ఉన్నాయి ఇంకా మొక్కల పైన. ఎక్కుతూ ఉంది, మెట్లు ఎక్కుతున్నా చెల్లి. ఇక్కడ ప్రశాంతమైన వాతావరణం ఉంటుందండి. ఇక్కడ మంచి పచ్చదనం ఉంటుంది. ఇక్కడ నంది ఉంది కదా, నంది పక్కకు పిన్ని నిల్చుంది. ఇక్కడ నుండి ఇంకా మా చెల్లి వచ్చేసింది, కంప్లీట్ అయిపోయినాయి మెట్లన్నీ. వచ్చింది, దర్శనం చేసుకున్నాము. శివుని దర్శనం చేసుకొని పక్కకి పార్వతీదేవి ఉంటుంది. పార్వతీదేవిని నీటంగా దర్శనం చేసుకుని ఇక్కడ పక్కకి మా చెల్లి మా పిన్ని నిల్చున్నది నంది దగ్గర. అక్కడిక్కడ చూసి వెతుకుతున్న పిల్లల్ని అవన్నీ తీసుకొని పక్క ఇక్కడ ఒక గుహ ఉంది. గుహలోనే పెద్ద పాము ఉంది. ఇక్కడ నుంచి శ్రీశైలం వెళ్ళే దారి ఉంటుంది అనమాట. ఇక్కడ నుంచి శ్రీశైలం దారి ఉంటుంది. ముగ్గురు